రాజకీయాల్లో నిర్ణయాలు ప్రజల కోసం తీసుకోవాలా లేదా కొంతమంది చేతుల్లో బందీ కావాలా? ప్రజాస్వామ్యాన్ని ప్రాణంగా భావించిన ఒక పార్టీకి ఈరోజు అదే ప్రజాస్వామ్యమే ప్రశ్నార్థకంగా మారిందా? స్ట్రాటజీ చర్చలు, సమూహము నిర్ణయాలు, సీనియర్ నేతల అభిప్రాయాలు ఇవన్నీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ బలమైతే ఈ రోజు మాత్రం ఆ చర్చల స్థానంలో చీకటి గదుల్లో జరిగే గుసగుసలు, బ్రోకర్ల సలహాలే పాలసీగా మారాయా? ఎవరు మాట్లాడాలి, ఎవరు మౌనంగా ఉండాలి, ఏ అధికారి ఏ ఫైల్పై సంతకం చేయాలి, ఏ నాయకుడికి అపాయింట్మెంట్ దొరకాలి, ఇవన్నీ ఒక పార్టీ వ్యవస్థ నిర్ణయించడం లేదా కొద్దిమంది కనిపించింది చేతులే పాలన దిశను అయితే మారుస్తున్నాయా? అసలు అధికార కేంద్రం ఎక్కడ? ఎన్నికలతో ఏర్పడిన ప్రభుత్వమా లేదా అధికారిని అడ్డంగా నిలిచిన ఒక అనధికార ముఠా చేతుల్లోనా? ఈ ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, పార్టీ శ్రేణుల్లో కూడా నెమ్మదిగా మోగుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్న అత్యంత సంచలన ఆరోపణ ఏంటంటే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎన్నికైన వ్యవస్థ కాదని కొద్దిమంది కుటుంబ సభ్యులు, అనుచరులుగా పేరున్నటువంటి వ్యక్తులే అన్నమాట. కిలారి కుటుంబానికి చెందిన వారు, లింగమనేని కుటుంబానికి చెందిన వ్యక్తులు, మాజీ ఎన్నికల ప్రధానాధికారి కుమారుడు సహా ఒక 10 మంది వరకు అయితే కలిసి ఒక మాఫియా కాకస్లా అయితే వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణలు పార్టీ వర్గాల్లోనే కాదు, పాలనా వర్గాల్లో కూడా కలకలం రేపుతున్నాయి. తాము లోకేష్ కు అత్యంత సన్నిహితులమేనని ముద్రతో ప్రభుత్వ వ్యవస్థ మొత్తం మీద పెత్తనం చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఏ అధికారి ఏ పని చేయాలి, ఏ ఫైల్ ఎక్కడ ఆగాలి, ఏ నిర్ణయం ఎప్పుడు బయటకు రావాలి, ఇవన్నీ ఈ అనాధికార వర్గం సంకేతాల మీదే జరుగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పరిస్థితి ఇంతకంటే ఆందోళనకరంగా మారిందని చెప్తున్నారు కొందరు. కిలారి కుటుంబంలోని నుంచి వచ్చే ఒక ఫోన్ కాల్ కు లోకేష్ మాటకున్నదే ప్రాముఖ్యత ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారిక ఆదేశాల కంటే అనాధికారిక సంకేతాలే పైచేయిగా మారాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మధ్యలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకునే ప్రయత్నం చేసిన అధికారులు సవినయంగా, సార్ మాకు వేరే ఆర్డర్స్ ఉన్నాయి, మీ మాట వినలేము అని చెప్పే పరిస్థితి వచ్చిందన్న ఆరోపణలు రాజకీయ వర్గాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి పాత్ర ఇక ప్లేస్మెంట్లు, సమీక్ష సమావేశాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, ఉపన్యాసాల వరకే పరిమితమైందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఫైళ్లపై సంతకాలు, ఉత్తర్వులు, నేరుగా పాలనలో జోక్యం ఇవన్నీ దూరం అవుతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఎందుకంటే పుత్రోత్సాహం అతి గాఢంగా మారిందన్న కఠిన వ్యాఖ్యలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. తండ్రి కొడుకుల మధ్య నమ్మకం ఒకటైతే ఆ నమ్మకాన్ని అడ్డుపెట్టుకొని మధ్యలో కొందరు వ్యవస్థనే తమ గుప్పెట్లో పెట్టుకున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి.